దేవుని ఘనమైన స్తోత్రములు. ఎంతో ఆసక్తితో ఈ స్థలంలో కూడి వచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభములు, నా హృదయపూర్వకంగా తెలియజెప్పుకుంటున్నా. ప్రత్యేకంగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన స్థానిక దైవజనులు, ఈ కార్యక్రమాలను నడిపిస్తున్న సహోదరులకు నా నిండు మనసుతో వారిచ్చిన అవకాశాన్ని బట్టి వారి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న పెద్దలకి, స్థానికమైన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వకంగా నా గురించి చక్కని పరిచయ వాక్కులు చెప్పి మరి నేను ఇక్కడికి రావడానికి ఎంతగానో కారణమైన ప్రియ సహోదరులు కృష్ణరాజు గారికి, సుందరి దులా గారికి, మరి కుటుంబానికి నా హృదయపూర్వకంగా, అదేవిధంగా సుందరి రిబ్కా సిస్టర్, అలాగే వారి భర్త గారు జాన్సన్ గారు, మరి వారు కూడా మధ్యకి రావాల్సి ఉంది. నేను ఇక్కడికి రావడానికి వారు కూడా కారణమని మీకు తెలియపరుస్తున్నాను. మరి మంచి సహవాసంతో కలిసి నేను గడపడానికి దేవుడు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి సిడి ద్వారా వీరందరికీ పరిచయం ఫస్ట్ నేను సిడి కార్యక్రమాలు దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి సిడీస్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను మరి దేవుడికి చెప్పిన గత 2 ఆల్బమ్స్ ఆంధ్ర వైడ్గా వాటిని రిలీజ్ చేయడానికి ప్రభుత్వం చూపించారు. అందులో లాస్ట్ ఆల్బంలో ఉన్న పాటల్లో నా కన్నీళ్ళు అనే పాట వారి పాడటం జరిగింది. నిజంగా మా హిట్ సాంగ్స్లో అది హిట్ సాంగ్. అందులో మొదటి పాట ఆదరణ లేకపోతే అనే ఆ పాట బాబు అనిల్ బాబు ఈ పాట రాస్తే ఈ క్యాసెట్లన్నింటిలోని పాటలు నేను ట్యూన్ చేయడం జరిగింది. వాటిని ట్యూన్ చేసి వాటిని ప్రముఖమైన సింగర్స్తో బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీలేఖ గారు, అలాగే ప్రముఖమైన సింగర్స్ దినేష్ గారు, ఇలాంటి సింగర్స్తో పాడించడం జరిగింది. అందులో మొదటి పాట ఆదరణ లేకపోతే అనే పాట మీకు పాడి వినిపిస్తాను. తదుపరి దైవ సందేశం. లేకపోతే బ్రతుకలేను, ఆదరణి నాకు చాలు. ఆదరణి లేకపోతే బ్రతుకలేను, ఆదరణి నాకు చాలు. నన్ను దాచింది ఆదరణి, నన్ను బలపరచింది ఆదరణి, నన్ను దాచింది ఆదరణి, నన్ను బలపరచింది ఆదరణి. ఆదరణి లేకపోతే బ్రతుకలేను, ఆదరణి నాకు చాలు. ఆదరణి లేకపోతే బ్రతుకలేను, ఆదరణి నాకు చాలు. బలహీనమైన సమయంలో ఉన్నప్పుడు నన్ను బలపరచడానికి నా దగ్గరకు వచ్చినది ఆదరణ. గుండె చెదరిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను బలపరచడానికి నా దగ్గరకు వచ్చినది ఆదరణ. ప్రబలమైన గుండెతో ఓదార్పు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓదార్చడానికి నా దగ్గరకు వచ్చినది ఆదరణ. పడుతున్నాను.
కోటి మాటలతో కుమిలినప్పుడు తోడుగా నిలిచింది నీ ఆదరణే. శోధన వేదన అరువైనప్పుడు తోడుగా నిలిచింది నీ ఆదరణే. తోడుగా నిలిచింది నీ ఆదరణే. ఆదరణే లేకపోతే బ్రతుకలేను. ఆదరణే నాకు చాలు. ఆదరణే లేకపోతే బ్రతుకలేను. ఆదరణే నాకు చాలు. నన్ను ఓదార్చింది నీ ఆదరణే. నన్ను బలపరచింది నీ ఆదరణే. నన్ను ఓదార్చింది నీ ఆదరణే. నన్ను బలపరచింది నీ ఆదరణే. ఆదరణే లేకపోతే బ్రతుకలేను. ఆదరణే నాకు చాలు. ఆదరణే లేకపోతే బ్రతుకలేను. ఆదరణే నాకు చాలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యం అనుకుంటున్నాను. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థనా కూటమిలో ఎంతవరకు ప్రభు అధ్యక్షులుగా ఉంది పాడిన పాటల ద్వారా ఆయన తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొద్ది నిమిషాలు సందేశం ద్వారా మన ప్రభు మనతో మాట్లాడినట్లు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు సమర్పిస్తున్నాం. సమయం ఇది, స్థలం ఇది. ఆసక్తితో కూడి వచ్చిన భక్తులందరూ మీ వారై ఉన్నారు. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థనా కూటమిలో ఎంతవరకు మీరు అధ్యక్షులుగా ఉండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారో వరకు మీకు స్తోత్రం. గ్రంథ పఠనం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారో వరకు మీకు స్తోత్రం. వారి జీవితంలో మీరు చేసిన మహోపకారం గురించి ప్రజలు సాక్ష్యాలు చెబుతూ మిమ్మల్ని గణపరుస్తూ ఉండగా మీరు మహిమ పొందారు, అందుకు మీకు స్తోత్రం. కొద్దిమంది కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, అందుకు మీకు స్తోత్రం. జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో మీరే అధ్యక్షులుగా నాయకుల నుండి మీ నామానికి ఎంతగానో మహిమ తెచ్చుకున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు. అత్యల్పడము ఏ ఎన్నిక యోగ్యత లేని మీ పాద ధూళిని మీరు ఇచ్చిన అవకాశంలో కేవలం మీ నామం పేరట మాత్రమే నిలిచి ఉండగా ఈ అల్పుడిని బలపరిచి మీ ప్రియ ప్రజలందరి దీవెన కొరకు మీ నామ ఘనత కొరకు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. మీ బలమైన హస్తాలకు నేను అప్పగించుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ వినుటకు తగిన చెవిని, గ్రహించుటకు తగిన హృదయాన్ని, వాక్యానుసారంగా జీవించే మంచి మనస్సును మాలో ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరొకసారి నన్ను ఎంతో ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించి మీ మధ్య దేవుడి వాక్యాన్ని పంచుకునే చక్కని అవకాశం నాకు కల్పించిన ఈ సంఘ నాయకులు దైవజనులు డేవిడ్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు ఒకసారి తెలియపరుస్తున్నాను. పెద్దలందరికీ నా వందనాలు. దేవుడి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖనానికి మనం ఒకసారి వెళ్దాం. కీర్తన గ్రంథం 19వ కీర్తన మూలవాక్యముగా మనం చదువుకున్నాం కదా, ఆ కీర్తనకు ఒకసారి వెళ్దాం. 19వ కీర్తన 7వ వచనం నుండి చదవబడిన లేఖనాన్ని మరొకసారి మీకోసం నేను త్వరగా చదివి లేఖనంలో పెడతాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పల చేయను.
యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలువి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధార కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. దేవుని పరిశుద్ధ వాక్యం మనందరం వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొన్ని నిమిషాల శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం విందాం. యెహోవా ధర్మశాస్త్రం అది నిజంగా ఎంత గొప్పదండి. దావీదు ఈ కీర్తన రాశారు. దాదాపు ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉంటే 150 కీర్తనలు 7 రాశారు. 7లో మేజర్ పార్ట్ దావీదే రాశారండి. దాదాపు 73 కీర్తనలు దావీదే రాశారు. మిగిలిన 77 కీర్తనలు 6 రాశారు. సొలొమోన్ అని, అలాగే మోషే అని, ఏతాం అని, కోరహు కుమారులని, ఇట్లా దాదాపు 6 రాశారు. మిగిలిన 77 కీర్తనలు ఈ ఒక్కడు మాత్రం మేజర్ పార్ట్. దాదాపు 73 కీర్తనలు ఒక్క దావీదే రాశారు. అందుకే కీర్తనలు అనగానే దావీదని గుర్తొచ్చేస్తాం మనకి. సరే, ఈ కీర్తనలో 19వ కీర్తన దేవుడి ధర్మశాస్త్రం పట్ల తనకు అమితమైన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడండి. బంగారు కంటే విస్తారమైన మేలు, బంగారు కంటే నువ్వు దేని కోరుకుంటావంటే దేవుని వాక్యాన్ని కోరుకుంటాను అంటాడు ఆయన. తేనె కంటే జుంటే తేనెల దార కంటే ఈ వాక్యమే నాకు చాలా మధురమైనది అంటాడు. అసలు ఈ దేవుని వాక్యాన్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుని వాక్యం పట్ల తనకున్న అమితమైన వాంఛల గురించి 19వ కీర్తనలో రాశాడండి. మామూలు కాదండి. అసలు దేవుని ధర్మశాస్త్రం పట్ల తనకి ఎంత ఆశ ఉందో అదంతా 19వ కీర్తనలో వ్యక్తపరిచేశాడు. సరే, అసలు ధర్మశాస్త్రం మన దగ్గరికి ఎలా వచ్చింది? మన చేతుల్లో ఉన్న బైబుల్, ఈ బైబుల్ అనే మాట ఎక్కడి నుండి వచ్చిందంటే గ్రీకు పదం బిబ్లియోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లియోస్ అనే మాటకు అర్థం ఏంటంటే చుట్టబడిన గ్రంథముల సముదాయము అని అర్థం. పూర్వకాలంలో మరి ఈ గ్రంథాన్ని ప్యాపిరస్ అనే చెట్టు బెరడ మీద రాస్తూ ఉండేవారండి ధర్మశాస్త్రాన్ని. జంతు చర్మాల మీద కూడా రాస్తూ ఉండేవారు ఇప్పుడు మన చేతుల్లోని ధర్మశాస్త్రాన్ని. అలాంటి చుట్టబడిన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని యేసయ్య ఒక సినగోగుకు వెళితే ఆయన చేతికి ఆ గ్రంథాన్ని ఇచ్చారండి. యెషయా గ్రంథం చుట్ట నేను చదువుకోవాలంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ సన్నివేశాన్ని చదవచ్చు. ఆ గ్రంథం చుట్ట ఆయన చేతికి ఇస్తే ఆ గ్రంథంతో చేర్చి అందులో ఈ మాటలు చదివారు. ప్రభువాత్మ నా మీద ఉన్నది, వేదములకు సువార్తమానం ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు. చెరలో ఉన్న వారికి విడుదల కలుగునని ప్రకటించుటకును, గుడ్డి వారి కన్నులు తెరవదీయుటకును, నలిగిన వారిని విడుదల పరచుటకును, ప్రభు హితవచనం ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడు అనే లేఖనం చదివేసి అది చుట్టేసి ఆ గ్రంథం చుట్టూ వారికి ఇచ్చి కూర్చుంటూ ఆయన ఒక మాట అంటారు, ఈ లేఖనం నేడు మీ వెనుకల్లో నెరవేరి ఉన్నది అని చదివి కూర్చున్నారు. అంటే గ్రంథపు చుట్ట తెరిచి దాన్ని చదివి మనం చుట్టేసి మన చేతికి ఇచ్చేసి ఈ లేఖనం మీ పట్ల నెరవేరింది. ఆయన ఉన్నప్పుడు కూడా గ్రంథపు చుట్ల మీదే ఉంది. అయితే అసలు ఈ బైబిల్ గ్రంథం ఎన్నాళ్ళ స్పాన్లో రాయబడింది, అసలు ఎవరు రాశారు? దీని గురించి రకరకాల అభిప్రాయాలండి. జనం శ్రద్ధగా మాట్లాడతారండి, అసలు తెలియక మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు. మనుషులు రాసిన గ్రంథాలు ఇవన్నీ అంటున్నారు చాలా మంది తెలియక. ఒకసారి మనం పేతురు రాసిన 2వ పత్రిక మనం వెళితే, పేతురు రాసిన 2వ పత్రిక మీతో ఎవరన్నా అన్నారు లేదు ఈ మాట, వాళ్ళు నోట్ ముగించడానికి చెప్పండి. ఈ మాటలో పిచ్చడు ఒక్కసారిలో రాయబడింది, ఒక్కరు రాసింది కాదు ఇది అని చెప్పాలి మనం. ఒక్కసారి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 20-21 వచనం నేను కోసం చదువుతున్నాను చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది దేవుని మూలంగా మనుషులను దేవుడు ప్రేరేపించి పలికితే అలా రాయబడిన గ్రంథమే కానీ వాళ్ళ ఊహను బట్టి రాసిన గ్రంథం మాత్రమే ఇది కాదు. అఫ్కోర్స్ కొన్ని గ్రంథాలు ఉన్నాయి అనుకోండి, ఊహించి రాయబడిన గ్రంథాలు. ఊహించి రాయబడిన గ్రంథాల నుండి నాకు వ్యాఖ్యానం చేయాలని వాళ్ళ గురించి టచ్ చేయాలని నాకు లేదు. వారితో కలిసి బైబిల్ గ్రంథాన్ని కలపడానికి ఎవరు సరిపోతారండి? బైబిల్ గ్రంథం నిజంగా మోస్ట్ పవర్ఫుల్ బుక్ అండి మన చేతుల్లోని పరిశుద్ధ గ్రంథం. సరే, ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా ఇది మన చేతుల్లోకి వచ్చింది అని మనం పరిశీలిస్తే 40 మంది ఆథర్స్ రాశారండి. 40 మంది ఆథర్స్. పాత నిబంధన 32 మంది ఆథర్స్ రాస్తే క్రొత్త నిబంధన 8 మంది ఆథర్స్ రాశారండి. పాత నిబంధన మొత్తం దాదాపు మరి ఈ పాత నిబంధన కొత్త నిబంధన అంతా కలిపి 56 పుస్తకాలు. అందులో 39 పాత నిబంధన, 27 క్రొత్త నిబంధన. ఈ 39 పుస్తకాలు 32 మంది రాశారు. ఈ 27 పుస్తకాలు 8 మంది రాశారండి. మొత్తం 40 మంది ఆథర్స్ ఎన్నాళ్ళలో రాశారంటే 1600 సంవత్సరాల స్పాన్లో ఈ బైబిల్ గ్రంథం రాయబడిందండి. 1600 సంవత్సరాలు అంటే ఏ పీరియడ్ చెప్పిన క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు
ఆ స్పాన్లో రాశారు ఈ పరిశుద్ధ గ్రంథం, మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం. అంటే ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడుకొని రాసిన గ్రంథం కాదు ఇది. డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి ప్రజలు రాసిన గ్రంథం మన చేతుల నుండి బైబిల్ గ్రంథం. జాగ్రత్త కొద్ది నిమిషాలు మనం అన్నాం. మరి మొట్టమొదటి ఏ గ్రంథం రాయబడిందండి పరిశుద్ధ గ్రంథంలో? మొదట రాయబడిన గ్రంథం ఏదంటే యోబు గ్రంథం. మన దగ్గర ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అంటాం. అది ఫస్ట్ రాయబడింది, పెంటాటోక్ ఫస్ట్ రాయబడింది అనుకుంటాం మనం. కానీ మొదట రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. క్రీస్తు పూర్వం 1722 ఆ సంవత్సరాల్లో రాయబడింది ఆ గ్రంథం. అయితే లాస్ట్ రాయబడిన గ్రంథం ఏంటంటే మనలో లాస్ట్ ఇచ్చారు బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం. అది లాస్ట్ రాయబడింది క్రీస్తు శకం దాదాపు 70s రాశారు ఆ గ్రంథాన్ని. అయితే ఈ 1600 సంవత్సరాల స్పాన్లో డిఫరెంట్ ప్లేసెస్ నుండి రాశారండి. వీళ్ళంతా ఒక్క స్థలంలో కూర్చొని రాయలేదు. ఏమంటే ఏ ప్లేసెస్ నుండి రాశారు? మోషే, పెంటాటోక్ రాసిన మోషే అరణ్యంలో, విద్యా అరణ్యంలో రాశారు ఆయన. మరి పౌలు గారు తన పత్రికలు దాదాపు మేజర్ పార్ట్ జైల్లోనే ఉండి రాశారు ఆయన. మరి ఇర్మియా ఆయన ఒక గోతిలో కూర్చొని రాశారండి. దావీదు కొండ ప్రాంతాల్లో గుహలో ఉండి రాశారు. అలాగే లోక సముద్ర ప్రక్కన, సముద్ర తీరాల నుండి రాశారు. యోహాను ఈ యేసయ్య శిష్యుడైన యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాలు రాసిన శిష్యుడైన యోహాను ఆయన పద్మసు ద్వీపంలో ఉండగా ప్రకటన గ్రంథం రాశారు. మరికొన్ని పుస్తకాలు కూడా మరి ఆయన రాసినట్టుగా మనం చూస్తాం. ఇలా మనం పరిశీలిస్తే డిఫరెంట్ ప్లేసెస్లో రాశారు. వీళ్ళంతా ఒకే బ్యాక్గ్రౌండా? మోషే ఒక రాజకీయ నాయకుడు అయితే, యెహోషువ ఒక సైన్యాధిపతి అయితే, సొలొమోను ఒక రాజు అయితే, ఎజ్రా ఒక శాస్త్రి అయితే, నెహెమ్యా రాజుకు కప్పందించే ఉద్యోగం చేస్తుంటే, దానియేలు ఒక ప్రధానమంత్రి అయితే, ఆమోసు ఒక గొడ్ల కాపరి అయితే, సమూయేలు ఒక ప్రవక్త న్యాయాధిపతిగా ఉంటే, లూకా ఒక డాక్టర్ అయితే, మాథ్యూ ఒక బిల్ కలెక్టర్ అయితే, పేతురు చేపలు కొట్టుకున్న ఒక వ్యక్తి అయితే, పౌలు ఆయన ఒక బోధకుడు. ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ అండి. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి వాళ్ళంతా రాశారు. ఒక అద్భుతమైన మాట చెప్తాను. అదేంటంటే ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ నుండి, ఇన్ని ప్లేసెస్ నుండి, ఇన్ని టైమ్స్లో ఉండి వాళ్ళు రాశారు. కానీ అందరి సారాంశం ఒకటే. యేసుక్రీస్తును హైలైట్ చేస్తుంది, గొప్ప దేవుని హైలైట్ చేస్తుంది. మన చేతుల్లోని బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు నేను గర్వంగా చెప్తుంటాం. అయితే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం నా గ్రంథం అని చెప్తాం. మనకన్నా గర్వంగా చెప్పుకుంటారు. 73 ఉన్నాయి. హోల్ బైబిల్ మా దగ్గర ఉందని చెప్తారు ఆసియన్స్. మీ బైబిల్ ఇంకా కంప్లీట్ కాదు మీ బైబిల్ అంటారు. మరి ఎవరైనా మీతో అన్నారా లేదా? కానీ మీ బైబిల్ కంప్లీట్ కాదు, మా బైబిల్ కంప్లీట్. 73 పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర చెప్తారు ఆసియన్స్. అది మాత్రమే కాదు, మరికొంతమంది అంటారు వాళ్ళు ఏమంటే సమరిటన్ పెంటాటోక్ బైబిల్ అని. వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్కి 5 పుస్తకాలే ఉంటాయి. ఇజ్రాయేలీస్ బైబిల్, వాళ్ళ బైబిల్కి 24 పుస్తకాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఆ బైబిల్ కరెక్ట్ అంటారు. కానీ మేజర్ పార్ట్, ఎక్కువ మంది 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథమే ఇది కరెక్ట్ అని ఈ బైబిల్ గ్రంథాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే నేను మాట చెప్తాను, వాళ్ళంతా వాళ్ళ బైబిల్ కరెక్ట్ అని చెప్పి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మన బైబిల్ కరెక్ట్ అని మనం చెప్తున్నాం. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న మనం 2300 డినామినేషన్ అయిపోయాం. ఈ 66 పుస్తకాలే కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు 2300 డినామినేషన్స్. అంటే ఒక ఆయన ఉన్నాడు చెప్పకనే చెప్పి, మ్యాన్ నామినేటెడ్ బట్ గాడ్ డినామినేటెడ్ అన్నాడు. దేవుడు స్థిరపరిచాడు, కానీ స్థిరపరిచిన దానిని మనిషి చిన్నాభిమం చేసేస్తున్నాడు. 2300 డినామినేషన్ అంటే ఇదే బైబిల్ బట్టి నాకు దేవుడికి రెవల్యూషన్ ఇచ్చాడు. ఒక వ్యక్తి ఒక రెవల్యూషన్ చెప్తే నో నాకు దేవుడు ఇచ్చాడు ఇదే కరెక్ట్ అని ఇంకో రెవల్యూషన్ చెప్తాడు. నా బైబిలే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని. ఎవరి మట్టుకు వారు ఈ బైబిల్ గ్రంథాన్ని వారి స్వార్థాల కొరకు, వారి పేరు ప్రఖ్యాతుల కొరకు వాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనా మన చేతుల్లో బైబిల్ గ్రంథం రావడానికి దేవుడు కృప చూపించారు. అందులో ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. 66 పుస్తకాలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో 1189 అధ్యాయాలు, 31,173 వచనాలు ఉన్నాయి. 3,73,743,746 పదాలు ఉంటే 35,67,185 అక్షరాలు ఉన్నాయి మన చేతుల్లో ఉన్నాయి బైబిల్ గ్రంథానికి. హల్లెలూయా. సరే, ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి కొన్ని విశేషాలు ఇంకా కొంచెం మీకు చెప్పాలి. ఎందుకంటే మన చేతుల్లోని బైబిల్ గ్రంథాన్ని గురించి ఏమన్నా చులకనగా మాట్లాడితే ఈ సంగతులు మీరు తెలిసి ఉంటే సగర్వంగా చెప్పవచ్చు, నా చేతుల్లోని బైబిల్ గ్రంథానికి ఎంత చరిత్ర ఉందో, నా బైబిల్ గ్రంథానికి ఎంత గ్రేట్నెస్ అని కొంత విషయం తెలుసుంటే మంచిదని మీకు ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో 6,800 భాషలు ఉంటే ఈ 6,800 భాషలో మన చేతుల్లోని బైబిల్ గ్రంథమే ఎక్కువ భాషలో అనువాదం చేయబడిందండి. 2009 భాషలో ప్రస్తుతం బైబిల్ కంప్లీట్ బైబిల్ అనువాదం చేయబడిందండి. హౌ గ్రేట్నెస్.
నిజంగా మన బైబుల్ తప్ప, పరిశుద్ధ గ్రంథం తప్ప మరి ఏ ఇతర గ్రంథం ఇన్ని భాషలు అనువాదం చేయబడలేదండి. ఒక ఆయన అన్నాడు, మరి వాళ్ళ అన్న మాట ఏంటంటే 2025 కల్లా భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనికి, ఒక ప్రభుత్వం అక్కడ ఆలస్యం అయితే ఎన్ని భాషలు ప్రపంచంలో ఉన్నాయో అన్ని భాషల్లోనికి ఈ బైబిల్ గ్రంథం అనువాదం చేసేస్తాం, కంప్లీట్ చేసేస్తామని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓపెన్ ప్రకటన చేశారండి. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం ఉన్న బైబిల్ మరి ఎక్కువగా అనువాదం చేయబడిన బైబిల్. అసలు ఈ బైబిల్ ఏ భాషలో రాయబడింది అది మీరు తెలుసుకోవాలి. మన చేతిలోని బైబిల్ గ్రంథం పాత నిబంధన ఎక్కువ హీబ్రూ భాషలో రాయబడితే, కొత్త నిబంధన ఎక్కువ గ్రీక్ భాషలో రాయబడితే, ఇందులో కొన్ని అరబిక్ భాషలో రాయబడినాయండి. అంటే 3 ప్రాముఖ్యమైన భాషల్లో ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. ఈ రాయబడిన 3 ప్రాముఖ్యమైన భాషల్లో నుండి జెరోమ్ అనే ఒక లాటిన్ గ్రంథకర్త, చర్చ్ ఆఫ్ నావిటీ అనే ఒక చర్చలో మూల దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడే కూర్చొని ఈ బైబిల్ గ్రంథం హీబ్రూ, లాటిన్, గ్రీకు ఈ 3 భాషల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని లాటిన్ భాషలో అనువాదం చేశారండి. ఎందుకంటే ప్రతి ప్రజలు, మన లాటిన్ ప్రజలంతా ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలని రాశారండి. అలా రాసిన గ్రంథాన్ని ఎలా దీన్ని అందరికి అందించాలని దాన్ని రాయిస్తున్నాడు కాపీస్. చాలా మంది తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాపీస్ రాయించి జనానికి ఇస్తానికి చాలా టైం టేకింగ్ అండి. అది అందరికి అందుకోలేకపోతున్నాడు. దీని అంతటిని చూసిన ఒక వ్యక్తి జాన్ గుటన్బర్గ్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేసి జనాలందరికీ అందించాలి, స్పీడ్గా జనానికి అందించాలి. ఇప్పుడు దానికోసం ఏం చేయాలి? ఒక ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాలి. ఒక వ్యక్తికి ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాలనే ఆలోచన ఒక క్రైస్తవుడికి వచ్చింది. ఆ క్రైస్తవుడు ఆలోచన తనకు రావడానికి గల మూల కారణం ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతి సామాన్యుని చేతులకి అందించాలి అనే దృక్పథంతో ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టడానికి కంకణం కట్టుకున్నాడు. ఎట్టకేలకు ఒక ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు. 1456 సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయిన బైబిల్ లాటిన్ భాషలో ప్రింట్ అయింది. చప్పట్లు కొట్టి మనం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది మనవాడు, ఫస్ట్ ప్రింట్ అయింది బైబిల్ గ్రంథమే ప్రింట్ అయిందండి. ఇప్పుడు 300 బైబిల్స్ మొదట ప్రింట్ చేశారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్ భాషలోకి ఎవరు అనువాదం చేశారంటే 1482వ సంవత్సరంలో జాన్ విక్లిఫ్ అనే మరి భక్తుడు ఆయన కింగ్ జేమ్స్ వర్షన్లోనికి ఈ బైబిల్ని అనువాదం చేస్తే 1522వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ అనే ఆ దైవజనుడు మరి ఆయన ఇంగ్లీష్ బైబిల్లోనికి ఆ జర్మనీ భాషలోకి ఆయన బైబిల్ అనువాదం చేస్తే ఈరోజు మనం వాడుతున్న భాషలో ఇండియాలో దాదాపు 36 భాషల్లో బైబిల్ చదువుకుంటున్నారండి. 36 భాషల్లో బైబిల్ చదువుకోవడానికి కారణం ఒక ఇండియన్ కాదు, ఇంగ్లాండ్ దేశం నుండి ప్రేరేపించబడి 7 టీంతో వచ్చారండి మన భారతదేశం. 7 టీంతో మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో ఉన్న లాంగ్వేజెస్ 36 లాంగ్వేజెస్ నేర్చుకొని మన భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని అనువాదం చేయడానికి ఎంతో చాలా కష్టపడ్డాడని కృషి చేశాడు. ఆయన పేరు ఏంటంటే సర్ విలియం కేరీ. ఈ విలియం కేరీ ఆయన 36 భాషలోనికి, మన తెలుగు భాష, తమిళ భాష, మలయాళం భాష, ఇలా 36 భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని అనువాదం చేశాడు. ఆయన పేరున ఇప్పుడు మరి శ్రీరాంపూర్ యూనివర్సిటీ అని ఒక పెద్ద యూనివర్సిటీ కూడా కట్టి ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని చదివితే శ్రీరాంపూర్ అఫిలియేషన్ తీసుకుంటే వారికి ఒక విలువ అన్నమాట. అంత విలువైన వ్యక్తి అండి ఆయన. ఒకసారి మనం చప్పట్లు కొట్టి ఆయన చేసిన మంచి కార్యానికి మనం ఆయనకి మరి రిగార్డ్స్ చేద్దాం, మనం కృతజ్ఞత చేద్దాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథాల గురించి మరొక ఘనత మీకు చెప్పాలి. అదేంటంటే చాలా గ్రంథాలు ఉన్నాయి, సామాన్యులు చదువుకోవడానికి అనుకూలంగా లేవు. అయితే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న విశిష్టత ఏంటంటే ఖరీదైన వారి చేతుల్లో అదే బైబిల్ ఉంది, కోట్లకు పడగలెత్తిన వారి చేతుల్లో, బిలియనీర్ చేతుల్లో ఇదే బైబిల్ ఉంది, కడు పేదవాడు ఆ వ్యక్తి చేతుల్లో కూడా ఇదే బైబిల్ గ్రంథం. బాగా చదవని ఫిలాసఫర్ ఆయన చేతుల్లో ఇదే బైబిల్ ఉంది. మా సంఘంలో చదువు రాని వారు కూడా బైబిల్ చదువుతున్నారు. హౌకం పాసులు అంటే ప్రార్థన చేసి, అయ్యా అందరూ బైబిల్ చదువుతున్నారయ్యా, మేము బైబిల్ చదవాలని ఉందయ్యా అని దేవునిలో ప్రార్థన చేస్తే కంటిన్యూస్గా వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఫలితం మా సంఘంలో ప్రార్థన చేయడం ద్వారా చదువు అనేది ఏమీ లేకుండా బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతున్నారంటే కొంతమంది నిజంగా దేవునికే మహిమ. అంటే చదువు రాని వారు కానుండి ఫిలాసఫర్స్ వరకు అందరూ చదవగలిగి అర్థం చేసుకోగలిగిన గ్రంథం మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం. చప్పట్లు బట్టి మరోసారి మన ప్రభుకి ఈ బైబిల్ బట్టి మనం చప్పట్లు పడదామండి. ఒక్కొక్క మాటను బట్టి దేవుడికి మనం కృతజ్ఞత చేద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా, ఎందుకంటే ఈ బైబిల్ గ్రేట్నెస్ మీకు చెప్తున్నాను. మన చేతుల్లో ఈ బైబిల్ గ్రంథం ఎక్కువగా అప్పుడవుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే మన చేతుల్లోని బైబిల్ గ్రంథమేనండి. 1996 సంవత్సరంలో బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన టైమ్స్ మ్యాగజైన్లో వారు ప్రింట్ చేసిన ఐటమ్ ఏంటంటే ప్రస్తుతం మన చేతుల్లోని బైబిల్ గ్రంథం ఇది
అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు, సెకండ్కి ఒక బైబిల్. ఇది ఎప్పుడు క్యాలిక్యులేషన్ అంటే 1996లో క్యాలిక్యులేషన్. అని ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు దాటి వచ్చామో, 2012లో వచ్చాము. అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే ఒక్కొక్క సెకండ్కు ఒక్కొక్క బైబిల్ అమ్ముడవుతుందంటే, ఇప్పుడు క్యాలిక్యులేషన్లో లెక్కేస్తే ఒక సెకండ్కి కనీసం 5 బైబిల్ పైన అమ్ముడవుతుంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క సెకండ్కు 5 బైబిల్ అమ్ముడవుతుంది అంటే చప్పట్లు కొట్టాలని మీకు అనిపించడం లేదా మన బైబిల్ గ్రంథాన్ని గురించి? హల్లెలూయా. అయితే మన తెలుగు గ్రేటెస్ట్, ప్రతి 3 నిమిషాలకు ఒక తెలుగు బైబిల్ అమ్ముడవుతుందండి ప్రపంచవ్యాప్తంగా. మన బైబిల్ నిజంగా చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్ గ్రంథం మన చేతుల్లో బైబిల్ గ్రంథం. ఒకసారి వచ్చిన ఉదాహరణ చెప్తాను. జర్మనీలో ఒక ప్రముఖమైన ఒక రౌడీ షేక్ చేయిస్తున్నాడండి జనాన్ని. చాలా బందిపోటు, హంతకుడు, చాలా దుర్మార్గుడు. అలాంటి దౌర్భాగ్యుని కోసం గవర్నమెంట్ మరి ఆ వ్యక్తిని పట్టిస్తే మీకు మేము బహుమానాలు ఇస్తామని కూడా ప్రకటన చేశారండి. ఆ వ్యక్తికి ₹1,00,000 మరి బహుమానం కూడా ఇస్తాం. ఆ వ్యక్తిని మీరు పట్టించినా, ఆ వ్యక్తి ఎక్కడున్నా ఆచూకీ తెలియపరిచినా ₹1,00,000 ఇస్తామని గవర్నమెంట్ ప్రకటన చేశారంటే అది ఎంత భయంకరంగా ఒకసారి ఊహించండి మీరు. అయితే ప్రజలందరూ గజగజలు ఆడుతున్నారు ఆ వ్యక్తి పేరు చెప్తే. అతని పేరు హ్యాసిమో. ఈ హ్యాసిమో అనే వ్యక్తి ఎట్టకేలకు గవర్నమెంట్ దొరికాడండి. గవర్నమెంట్ అతను పట్టుకుని జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఇక తీర్పు తీర్చాల. ఈ లోపల ఒక మిషనరీ బైబిల్స్ జైల్లో పంచిపెట్టాలని దేవుడు ప్రేరేపిస్తే ఆ జైలుకి వచ్చి ఆ జైలు అధికారులు అడిగారు, అయ్యా నేను బైబిల్ పంచిపెట్టాలనుకుంటున్నాను అని. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ అన్నారు. పిలిచి ఇంకో మాట అన్నారు, అక్కడ హ్యాసిమో అని పలానా నెంబర్ సెల్లో ఉన్నాడు, ఆడికి మాత్రం బైబిల్ ఇవ్వద్దు, ఆడి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని గాయపరుస్తారు అనవసరంగా, మీరు ఆ దగ్గర వెళ్ళడం మీద ఎవరికైనా బైబిల్ ఇవ్వండి, నో ప్రాబ్లం అన్నారు. హ్యాసిమో ఎక్కడ ఉన్నారు మళ్ళీ చెప్పండి అని మళ్ళీ ప్రత్యేకంగా అడిగారు. ముందు ఆడి దగ్గరికి వెళ్ళాలని ఆడి దగ్గరికి తీసుకెళ్ళారు. బైబిల్ తీసుకెళ్లి ముందు ఆడికే ప్రజెంట్ చేద్దామని అడిగిస్తే నిజంగానే బండ బూతులు తిట్టి కాండ్రించి ముఖాన్ని ఉమ్మేసి బైబిల్ చించేసి ఇసిరేశారంటండి ఆ వ్యక్తి మొహం మీద పెట్టి. అన్నంత పనిచేశాడు వీడు అనుకున్నాడు. నువ్వు మార్చలేని వ్యక్తి అంటూ ఎవరు లేడు కదయ్యా. అక్కడే మోకాళ్ళు వేసి పాస్టర్ గారు ప్రార్థన చేశారండి. నీ ముందు ఎవరైనా బలాలు కదయ్యా, నీ బైబిల్లో చించాడంటే వీడు గ్యారంటీ మారిపోతాడయ్యా, వీడు మారిపోవాలయ్యా, వీడు నీ గురించి సాక్ష్యం చెప్పాలయ్యా. అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడంటే బంధం గురించి తిరుగుతున్నా సరే. అయితే వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి జడ్జిమెంట్ అయిపోయింది ఆయనకి. జడ్జిమెంట్ ఏం జడ్జ్ చేశారంటే ఉరి శిక్ష, పలానా డేట్న ఈ వ్యక్తికి ఉరి తీయబడుతుంది అని మరి ఆ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఆ డేట్ పలానా టైం అని. ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి గుండెల్లో తెలియని వేదన. ఇంతవరకు వాళ్ళని బాధ పెట్టి వీళ్ళ బాధ పెట్టి మూర్ఖుడుగా హింసకుడుగా ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడైతే తన జడ్జిమెంట్ అయిపోయి తన ఉరి తీసి చంపేస్తారని తెలిసిందో ఇక గుండెల్లో ఒక విధమైన వేదన బిగినైందని తనకి. ఆ వేదనతో తిండి తిప్పలు మానేశాడండి, నిద్రపోవడం మానేశాడండి, ఏదో ఆలోచిస్తాడు, దిగాలుగా ఉన్నాడు. ఇలాంటి ఆలోచనలో ఉండగా ఎందుకో బైబిల్ చదవాలనిపించింది దానికి. ఆ బైబిల్ చించేశాను, మొఖాన్ని విసిరేశాను. వాడు ఆ వ్యక్తి దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు. అరే బైబిల్ ఏదో ఒకసారి చదవాలనిపించింది. జైలు అధికారి పిలిచి ఒకసారి పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన బైబిల్స్ పంచిపెట్టారు కదా, ఒక్కసారి ఆ బైబిల్ నాకు ఇప్పించగలరా అన్నాను. సరే బైబిల్ తీసుకొచ్చి కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. మత్తయి సువార్త చదవడం ఆరంభిస్తే అందులో మత్తయి సువార్త 18 వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఒక మాట రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే మాట. ఆ మాట చదివేటప్పటికి నా జీవితంలో కూడా విశ్రాంతిని ఇస్తారా, నాకు విడుదల ఇచ్చే దేవుడు ఉన్నాడా అంటూ ఇక ఆయన గురించి తెలుసుకోవడం ఆరంభించాడండి. ఆ దేవుడి గురించి ఇక చదువుతూ ఆరంభిస్తే ఆయన పుట్టుకల గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన చరిత్రంతా చదివేటప్పటికి కళ్ళమట నీళ్లు వచ్చేసి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. ఇక ఆయనలో తెలియని గొప్ప మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే మనిషి మారిపోయాడో గుండెల్లో తెలియని సమాధానం తన గుండెల్లో నిండిపోయిందండి. తన హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఎంతో టెన్షన్గా వేదన ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు తెలియని ఆనందం, తెలియని సంతోషం తన జీవితంలో. ఈ గొప్ప ఆనందంలో తను ఉంటూ ఉన్న సమయంలో, గొప్ప సంతోషం ఉంటేనే సమయంలో ఒక రోజున జైలు అధికారి అడిగాడు, చాలా టెన్షన్ ఉండేవాడు కదా, ఇంత ఆనందంగా ఉంటున్నావు, నువ్వు చక్కగా తింటున్నావు, చక్కగా పడుకుంటున్నావు, ఇంత ప్రశాంతంగా ఉంటున్నావు, కారణం ఏంటయ్యా అని అడిగాడు. ఏంటోనండి ఈ బైబిల్ చదివిన కారణం ఈ బైబిల్ నన్ను మార్చేసిందండి, భలే వండర్ఫుల్ బుక్ అండి బైబిల్ అంటే ఆ బైబిల్ గురించి ఆయన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. అయితే ఉరి తీసే రోజు దగ్గరికి వచ్చింది. ఆ రోజున ఆయన తీసుకొచ్చారు, ఉరికమ్మ మీద ఎక్కించారు. నీ లాస్ట్ వర్డ్ ఏదైనా ఉందా అని అడిగారు. నా లాస్ట్ వర్డ్ ఒకటి ఉందండి, ఈ వర్డ్ దయచేసి పేపర్లో ప్రింట్ చేయండి అని అడిగి ఇప్పుడు ఆ లాస్ట్ వర్డ్ ఏం చెప్పాడు చెప్పనా, నన్ను మార్చాలని నా తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు, వాళ్ళని హింసించాను. నన్ను మార్చాలని నా అన్నదమ్ములు ప్రయత్నం చేశారు, వాళ్ళని హింసించాను. నన్ను మార్చాలని మా వీధిలో నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది ప్రయత్నం చేశారు, అందరినీ గాయపరిచాను. నన్ను మార్చాలని ఎంతలో ప్రయత్నం చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ ఈ బైబిల్ చదవడం ఆరంభించిన తర్వాత ఈ బైబిల్ గ్రంథం నా జీవిత విధానాన్ని మార్చేసింది. ఈ రోజు నేను ఇలా మారిపోయానంటే కారణం ఈ బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం ఎవరైనా మార్చింది.
మంచిది, నా దేశ ప్రజలారా ఈ బైబిల్ గ్రంథం చదవండి అంటూ ఆయన చెప్పేసి ఇప్పుడు నన్ను ఉదయం అన్నాడట. అంటే బైబిల్ గ్రంథం ఏ వ్యక్తినైనా మార్చగలదు, ఏ వ్యక్తినైనా మార్చగలదు. ఒక్కసారి చప్పలు కొడితే బాగుంటుందేమో. బైబిల్ గ్రంథం మార్చలేని వ్యక్తి ఎవరు లేరేమో. ఏదో మాట చెప్పాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు వినేమని ఉంటారు స్టువర్ట్పురం అని విన్నారా? స్టువర్ట్పురం అంటే దేనికి నిలయం అంటే దొంగలకు నిలయం. గజ దొంగలు ఉంటారు అక్కడ. ట్రైన్ ఆ ట్రాక్ లో వెళ్ళిందంటే గల్లం అన్నాడు. అందులో చాలా ఐరన్ కానీ చాలా వాల్యుబుల్ సరుకు ఆ ట్రైన్ వెళ్తూ ఉండగానే దొంగలు ఎక్కేసేవాళ్ళు, మొత్తం గల్బి చేసేవాళ్ళు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందంటే గార్డు హతం, డ్రైవర్ కూడా హతం అయిపోయేవాళ్ళు. అంత భయంకరమైన స్టువర్ట్పురం అంటే దొంగలకు నిలయం. అలాంటి భయంకరమైన స్టువర్ట్పురానికి బైబిల్ తీసుకుని సువార్తికుడు వెళ్ళాడండి. ఈ బైబిల్ ఆ స్టువర్ట్పురానికి వెళ్ళి స్టువర్ట్పురంలో ఈ బైబిల్ గురించి ప్రకటించడం ఆరంభిస్తే ఇప్పుడు స్టువర్ట్పురానికి పేరు మారిపోయింది. తెలుసా మీరు? అది సువార్తపురం అని పేరు మార్చేశారండి. స్టువర్ట్పురానికి పేరు ఏంటంటే ఇప్పుడు సువార్తపురం. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం. దొంగలను, హంతకులను, భయంకరులను మార్చేస్తుందండి పరిశుద్ధ గ్రంథం. ఒక మాట చెప్పాలంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరి బ్రతుకులను కూడా ట్యూన్ చేసింది ఈ బైబిలే కదండి. మనల్ని మనిషిగా నిలబెట్టింది ఈ బైబిలే కదండి. మనల్ని ఒక మంచి వ్యక్తిత్వంలో మనం నిలిచేటట్టు చేసింది మన చేతిలో ఈ బైబిల్ గ్రంథమే కదండి. మరొకసారి మనల్ని మార్చిన ఈ బైబిల్ గ్రంథానికి మనం చప్పట్లు బట్టి మన దేవుడికి హ్యాట్స్ ఆఫ్ చేద్దాం. హల్లెలూయా. ఇంకా కొద్దిగా మీకు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 2వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 246 నుండి 311 వరకు రోమా ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఉందండి. అప్పుడు ఆ రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న డయోక్లెషియన్ అనే చక్రవర్తి ఈ గ్రంథం అనేది లేకుండా చేయాలి, క్రీస్తు అనే పేరు లేకుండా చేయాలి కంకణం కట్టుకున్నాడండి. ఈ గ్రంథం లేకుండా చేయాలని కంకణం ఎలా కట్టుకున్నాడంటే ఈ బైబిల్ గ్రంథం ప్రతులు ఎవరి ఇంట్లో అయినా ఉంటే వాడిని కాల్చి చంపేసేయండి నిర్దాక్షిణ్యంగా. ఈ బైబిల్ గ్రంథానికి సంబంధించిన ప్రతులు కానీ బైబిల్ కానీ లేకపోతే యేసయ్య పేరు కానీ ఎవరైనా ఎత్తితే చంపేయండి, అంతే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటానంటూ ప్రకటన చేసేటప్పటికి అసలు క్రైస్తవుడు అనేవాళ్ళు లేకుండా చేశారు, బైబిల్ అనేది లేకుండా చేశారు, మొత్తం కాల్చి పడేశారు, బయట పడేశారు బైబిల్స్ లేకుండా. నేను బైబిల్ లేకుండా చేశానని కాకనా చాలా సంతోషపడిపోయాడు ఆయన. జరిగిన ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తనండి. మన దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్తున్నా. అదే ఆ దేశాన్ని రోమా ప్రభుత్వాన్ని పరిపాలించడానికి ఆయన చనిపోయిన తర్వాత కాన్స్టంటైన్ అనే చక్రవర్తి వచ్చాడండి. ఈ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఆయన ఏం చేశారంటే వాళ్ళ తల్లి పేరు హెలీనా. వినే ఉంటారు మీరు. కాన్స్టంటైన్ అనే చక్రవర్తి తల్లి పేరు హెలీనా. హెలీనా మంచి భక్తురాలు, మంచి ప్రార్థనా పరురాలు. అయితే ప్రార్థనా పరులైన హెలీనా తన కుమారుడిని చెప్పి, అయ్యా యేసుక్రీస్తు గొప్పవాడు, బైబిల్ చాలా సజీవమైంది, చాలా శక్తివంతమైందని ఈ బైబిల్ గురించి యేసయ్య గురించి చెప్పి ఒక మాట ఆమె ఏం చెప్పిందంటే, నిధిని తెరిచి నాకు ఇస్తే యేసయ్య ఎక్కడెక్కడైతే ఆయన అడుగు పెట్టాడో, ఎక్కడెక్కడైతే ఆయన అద్భుత కార్యాలు చేశాడో ఆ ప్రాంతాల్లో ఆయన గుర్తుండిపోయేటట్టుగా మందిరాలు కడతాను, నాకు సహాయం చేయాలి తల్లి అడిగితే, తల్లికి ఆ నిధిలో నుండి, ఆ రోమా ప్రభుత్వం నిధిలో నుండి ఆ తల్లికి డబ్బులు ఇచ్చాడండి. ఆయన ఇచ్చిన డబ్బులతో ఇప్పుడు ఏదైతే మందిరాలు ఉన్నాయో ఇజ్రాయెల్ దేశంలో ఆ హిస్టారికల్ ప్లేసెస్ లో ఉన్న మందిరాలన్నీ తల్లి హెలీనా టైంలో కట్టిన మందిరాలేనండి. అంటే ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు లేకుండా చేయాలనుకున్నారో, బైబిల్ లేకుండా చేయాలనుకున్నారో వాళ్ళ గవర్నమెంట్ డబ్బుతోనే ఈ రోజు ఇజ్రాయెల్ దేశంలో మందిరాలు కట్టమని అంటే దేవునికి ఎంత ఘనతండి అసలు. ఇంకో మాట చెప్తా, దేవుడు ఏదైనా చేయగలంటానికి. ఆ డైక్లెషన్ అనే వ్యక్తి మరొక పని చేశాడు. అదేంటంటే కొంతమందిని ప్రత్యేకంగా ఒక 100 మందిని తన దగ్గర పెట్టుకొని ఆ 100 మందికి బైబిల్ గ్రంథ ప్రతులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రాసి కాపీ చేసి ఆయనకి ఇవ్వమనేవాడు అండి. కాపీ చేసి ఇవ్వబడిన పుస్తకాలన్నీ మళ్ళీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. ఏ వ్యక్తి, ఏ గవర్నమెంట్ అయితే బైబిల్ లేకుండా చేయాలనుకున్నారో అదే గవర్నమెంట్ డబ్బుతో, అదే గవర్నమెంట్ అధిపతి కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి ఆయన బైబిల్ గ్రంథాన్ని రాయించి అనువాదం చేయించి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేశాడంటే మన దేవుడు ఏ ప్రభుత్వం ద్వారా బైబిల్ లేకుండా చేయాలనుకున్నారు అదే ప్రభుత్వం ద్వారా బైబిల్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాడని దేవుడు చేశాడు. ఏ గవర్నమెంట్ అయితే యేసు పేరు లేకుండా చేయాలనుకున్నారు అదే గవర్నమెంట్ ద్వారా, అదే గవర్నమెంట్ డబ్బు ద్వారా ఈ రోజు ఇజ్రాయెల్ దేశంలో పెద్ద పెద్ద మందిరాలు కట్టేటట్టు చేశారంటే మన దేవుడు చాలా గ్రేట్. చప్పట్లు కొట్టి మరొకసారి మన దేవుడు గ్రేట్ కష్టం బట్టి మనం ఆయనకు వందనాలు చెప్తాం. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పి కొంచెం నేను బైబిల్లోకి వద్దామని మరి నేను ఆశపడుతున్నాను. అదేంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సార్ వాల్టేర్. ఈయన ఒక ప్రముఖ తత్వజ్ఞాని. ఈయన చాలా మంచి మంచి పుస్తకాలు రచించారు. ఆయన పుస్తకాలకి ఇప్పటికీ చాలా పేరు ఉందండి, సార్ వాల్టేర్ అని. ఈ వాల్టేర్ ఆయన రచించిన పుస్తకాలు
మరి విరివిగా జనం చదువుతూ ఉండేవారండి. ఆయన ఏ కాలంలో జీవించారంటే 1694 నుండి 1779 సంవత్సరం వరకు జీవించిన వ్యక్తి. ఆయన ఫ్రాన్స్కి తర్వాత మరి స్విట్జర్లాండ్కి మధ్య ఒక పెద్ద ఎస్టేట్ కట్టించుకొని అందులో ఉంటూ చాలా మరి సుసంపన్నుడు ఆయన. చిన్న విషయం చెప్తాను, మీలాంటి ఎవరైనా బైబిల్ చదువుకునే వాళ్ళు ఎవరైనా కనబడ్డారు అనుకోండి, హై గైస్, ఇంకొక 100 years తర్వాత మీ చేతుల్లో బైబిల్ కనపడదు. అందరి చేతుల్లో నా పుస్తకమే ఉంటుంది, ఇది ఛాలెంజ్ అంటా ఉండేవాడండి. ఎవరైనా బైబిల్ చదువుతుంటే వాళ్ళని హేళనగా మాట్లాడేవాడు. బైబిల్ ఏం కనపడదు, ఆ జీసస్ క్రైస్ట్ బైబిల్ ఏం కనపడదు మీకు 100 సంవత్సరాల తర్వాత అని హేళనగా మాట్లాడేవాడు. జరిగిన విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. కొన్ని సంవత్సరాలకి 10 సంవత్సరాలు ఆ డైలాగ్ 10 సంవత్సరాలు చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన కట్టిన పెద్ద ఎస్టేట్ని జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనేశారండి. ఆ ఎస్టేట్ మొత్తాన్ని జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనేసి 6 ప్రాముఖ్యమైన భాషల్లో అక్కడ ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టి 6 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని అక్కడ ప్రింట్ చేస్తూ ఉండేవాళ్ళు. నిత్యము అక్కడ ప్రింట్ చేసి అక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాడు. ఏ వ్యక్తి అయితే బైబిల్ 100 years తర్వాత ఉండదు అని ఛాలెంజ్ చేశాడు, అదే వ్యక్తి ఎస్టేట్ నుండి బైబిల్ లక్షలుగా ప్రింట్ అయ్యి ప్రజలకి అందుకుంటున్నారు అంటే మన దేవుడు అప్సైడ్ డౌన్ చేసేస్తున్న పరిస్థితులు అండి. చెప్పడం కూడా ఒకసారి దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిజంగా ఎంత గ్రేట్నెస్ అంటే ఎంత గ్రేట్నెస్. ఇంకొక అద్భుతమైన ఒక మాట అక్కడ ఆయన విషయం చెప్తా. ఆ సందు చివరిలో ఆయన బుక్ షాప్ ఉంది. ఆ బుక్ షాప్లో కనీసం రోజుకో 10 పుస్తకాలు కూడా అమ్ముడవ్వాలి ఆయన సందు చివరిలో. కానీ ఆయన ఇంట్లో నుండి లక్షల బైబిల్స్ రోజు ప్రింట్ అయి వెళుతున్నాయి అంటే అవర్ గాడ్ ఈజ్ సో గ్రేట్. చాలా గొప్పవాడు మన దేవుడు. ఇంకొక అద్భుతమైన ఒక మాట చెప్తా. అక్కడ ప్రింట్ అయిన బైబిల్ చాలా కాలం తర్వాత ఆ మొదటి బైబిల్ దాన్ని వేలం పాట వేస్తే దాదాపు 70,000 పౌండ్లకు ఒక బైబిల్ కొనుక్కున్నాడు ఒక వ్యక్తి. పాటగా 70,000 పౌండ్లకు బైబిల్ కొనుక్కున్నాడు. అదే వీధిలో ఆయన పాత ఓల్డెస్ట్ బుక్ ఒకటి వేలం పాట వేస్తే 5 రూపాయలు కొనుక్కున్నారంట అదే ఆయన పుస్తకాన్ని. అంటే ఒకసారి ఆలోచించండి, ఆయన పుస్తకానికి దేవుడు ఎంత వాల్యూ తగ్గించాడు. దేవుడి పుస్తకానికి ఎంత 70,000 పౌండ్లు ఎక్కడ, 5 రూపాయలు ఎక్కడ. అంటే మన గాడ్ ఎంత గ్రేట్. మన చేతిలో ఉన్న బైబిల్ ఎంత గ్రేటో ఒక్కసారి మీరు ఆలోచించండి. సరే, ఇంత గ్రేట్ కలిగిన ఈ బైబిల్ గ్రంథం, ఇంత శక్తివంతమైన బైబిల్ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి ఎవరైనా తేలిగ్గా మాట్లాడితే తప్పుకోలేము. ఎందుకంటే మన బైబిల్, మన చేతుల్లో ఈ బైబిల్ రావడానికి ఎంతమంది ప్రాణాలు ఆహుతి చేశారో, వాళ్ళ ప్రాణాలు మన కోసం అర్పించారు. వాళ్ళ ప్రాణాలు అర్పించబట్టే బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది. సరే, కొన్ని నిమిషాలు మరి నేను ఈ బైబిల్ గ్రంథం చదవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా టైం అయిపోయింది. ఒక 5-10 నిమిషాల్లో నేను చిన్న మాటలు ఉపయోగం ఏంటో మీకు చెప్పలేదు. ఇప్పుడు ఒక బైబిల్ గ్రంథం దాని యొక్క ఉపోద్ఘాతం మీకు చెప్పాను. అసలు బైబిల్ గ్రంథం మన దగ్గరికి ఎలా వచ్చింది, బైబిల్ గ్రంథం లేకుండా చేయాలని అనుకున్న వాళ్ళ జీవితాలు ఏమైంది, ఈ బైబిల్ గ్రంథం అసలు ఎలా రాయబడింది, దీని ఇంట్రొడక్షన్ అంతా మీకు చెప్పాను. ఇప్పుడు కొంచెం బాడీలోకి వెళదాం. అసలు బైబిల్ గ్రంథం చదవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, ఒక 2-3 ఉపయోగాలు ఒక 5 నిమిషాల్లో నేను చెప్పి మరి నేను కంక్లూడ్ చేయాలి. పర్లేదండి? ఓకే సార్. ఒక 10 నిమిషాలు తీసుకొని మరి ఈ బైబిల్ గ్రంథం చదవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూద్దాం ఒక్కసారి. మనం చదువుకున్న ఈ మూల వాక్యంలో 19వ కీర్తనలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక మాట అంటాడండి. చూద్దాం. అవి బంగారు కంటెను, 10వ వచనం, బంగారు కంటెను విస్తారమైన మెరుగు, బంగారు కంటెను కొరదగినవి, తేనె కంటెను జుంటె చేరే దారుల కంటెను మధురమైనవి అంటూ కింద చూడండి 10వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. అంటే దేవుని వాక్యం చదువుతూ ఉంటేనండి హెచ్చరిక కలిగిద్దాం. హెచ్చరిక అంటే తెలుగులో హెచ్చరిక అంటే ఇంగ్లీష్లో వార్నింగ్ అంట. ఏమంటే దేవుడి వాక్యం చదువుతుంటే దేవుడు మనకు వార్న్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే, హాయ్ బిడ్డ, ఈ మార్గం వెళ్తున్నావు, దెబ్బతింటావు, జాగ్రత్త, నీ మార్గం మార్చుకో. ఎవరు చేస్తారు ఈ వార్నింగ్ అంటే, ఈ బైబిల్ చదువుతూ ఉంటే బైబిలే చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, మార్గం సరి చేసుకో అని. ఈ బైబిల్ ఒక వ్యక్తిని వార్న్ చేస్తుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని పాటించడం వల్ల ఏం జరిగిందో కింద చెప్తున్నాడు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. నిజంగా ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో అలా గైకున్న వారికి గొప్ప లాభం కలగబోతుందండి. కనుక దేవుని వాక్యాన్ని గైకుంటే మన జీవితంలో గొప్ప లాభం. దీని గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మాట అంటాడు, సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును ఇందులో రాయబడిన సంగతులు గైకొన్న వాడును ధన్యుడు, అంటే అదృష్టవంతుడు. దేవుని సమయం సమీపిస్తుంది. ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే చదువుతారో, ఎవరైతే వీటిని వింటారో, ఎవరైతే ఇందులో రాయబడిన సంగతులు గైకొంటారో వాళ్ళ ధన్యులు
వల్ల కలిగే లాభం మరికొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక ఇందాక మనం చదువుకున్నాం, 1వ అధ్యాయం చదువుకున్నాం. అందులో 19వ వచనం ఒక్కసారి మనం చూస్తే కలిగే గొప్ప లాభం ఏంటో అక్కడ ఒక మాట ఉంటాడండి. దయచేసి చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకువ చొక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమై ఉన్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు. ఏమంటే దేవుని వాక్యం ఎలాంటిదంట? చీకటి గల చోటుల వెలుగించు దీపం లాగా ప్రకాశిస్తుందంట. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితాలు ఏమైనా చీకటి ఉంటే ఆ చీకటి ఉన్న ప్రదేశాల్లో గొప్ప వెలుగిస్తుందండి దేవుని వాక్యం. ఎవరైతే దాని మీద లక్ష్యం ఉంచుతారో, శ్రద్ధ పెడతారో వాళ్ళ ధన్యులు, వాళ్ళ ధన్యులు. కనుక దేవుని వాక్యం చదివితే చీకటి ఉన్న ప్రదేశాలు గొప్ప వెలుగు. 119వ కీర్తన 130వ వచనంలో ఒక మాట కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే నాకు వెలుగు కలిగను. అంటే వాక్యం ఎక్కడైతే వెల్లడైతో అక్కడ వెలుగు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే లెట్ దేర్ బి లైట్ అన్నాడు ఆయన. వాక్కు లైట్ కలుగును గాక, వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కలిగిందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండను, కలిగి ఉన్నదేది ఆ వాక్యము లేకుండా కలగలేదు. అంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఏదైతే మనం చూస్తున్నామో అవన్నీ కేవలం ఆయన వాక్కు ద్వారా కలిగినామంటే ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవునికి మనం స్తోత్రం చేద్దాం. ఒక్క వాక్కు ద్వారా, మన చేతుల్లోని వాక్కుల ద్వారా సృష్టి యావత్తు ఆయన కలగజేశాడు. నిజంగా హి ఈజ్ రైట్. ఇప్పుడు ఆ వాక్కు ఎక్కడ వెల్లడైతే అక్కడ జీవితాల్లో వెలుగు కలుగుతుందని. మన జీవితాల్లో ఒకవేళ చీకటిమయమైందా, చీకటి గల చోటులో ఈ వాక్యం ఎక్కడైతే చదువుతారో అక్కడ వెలుగు కలిగింది. అందుకే అది చిన్న కూటం కానివ్వండి, పెద్ద కూటం కానివ్వండి, అది ఒక స్త్రీల కూటం కానివ్వండి, అది యూత్ మీటింగ్ కానివ్వండి, లేకపోతే అది ఎల్డర్స్ మీటింగ్ కానివ్వండి, లేకపోతే అది ఫ్యామిలీ ప్రేయర్ కానివ్వండి, బైబుల్ చదవకుండా ఏ మీటింగ్ క్లోజ్ చేయం మనం. ఎందుకు చెప్పనా? ప్రతి మీటింగ్ లో బైబుల్ చదవడం వల్ల అక్కడ ఉన్న చీకటి తొలగిపోతుందండి. ఈ వాక్యం ఎక్కడైతే చదవబడుతుందో అక్కడ చీకటి తొలగిపోయి ఆ ప్రదేశం అంతా వెలుగుతో నిండిపోతుంది. ఎందుకంటే వాక్యం అంటే నథింగ్ బట్ భగవంతుడే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. సరే, మరికొన్ని మాటలు మీకు చెప్పాలి. ఈ వాక్యంలో ఉన్న ప్రయోజనాలు ఏంటో మీతో నేను చెప్పాలండి. ఒకసారి సామెతల గ్రంథానికి వెళ్దామండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో ఒకసారి అందరూ తీయండి. ఈ బైబిల్ గ్రంథంలో అసలు ఈ వాక్యంలో ఏముందో ఒక మాట మీకు నేను చూపిస్తాను. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, 16వ వచనం, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉన్నవి. బైబిల్ గ్రంథం కుడి చేతిలో ఏమున్నాయంట చెప్పాలి? దీర్ఘాయువు. కుడి చేతిలో పట్టుకోండి ఒకసారి మీ బైబిల్. ఎలా పైకి ఎత్తండి? దీర్ఘాయువు కావాలా? ఎందులో ఉంది దీర్ఘాయువు? ఎస్, దీర్ఘాయువులో ఉంది. ధనం ఘనతలు కావాలా? ఎలా చేతిలో పట్టుకోండి ఒకసారి మీ బైబిల్. సిగ్గుపడదాకండి. ఎలా చేతిలో బైబిల్ పట్టుకోండి. ధనం ఘనతలు కావాలా? ఓహో, ఆ డైలాగ్ సిగ్గుపడ్డారు మీరు. నో అన్నది చూద్దాం. ధనం ఘనతలు కావాలా? అయితే బైబిల్ ఎడమ చేతులు ఉన్నాయి, ధనం ఘనతలు. కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనం ఘనతలు. ఇంకా ఒక మాట చూద్దాం. బైబిల్ వచ్చాను నేను సాయంత్రం 3వ అధ్యాయం కాస్త చూద్దామండి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు, దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ చెప్పండి, మాట్లాడాలి. దాన్ని పట్టుకున్న వారందరూ డాష్ డాష్ ధన్యులు. ధన్యులు అంటే అదృష్టవంతులు. ఒకసారి పట్టుకొని ఇలా పైకి ఎత్తండి. దీన్ని పట్టుకున్న వాళ్ళంతా ధన్యులు అని చెప్పండి. కొద్దిగా పెట్టకంటే బాగుంటుంది కదండి. 3 రోజులు నేను తెలియదా మీరు ఎవరో? ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా ధన్యులు చెప్పండి. సరే, ధన్యులు అనే మాట మీకు అర్థం కాలేదు, అందుకే చెప్తలేదు ఆ మాట. అదృష్టవంతులు అని చెప్పండి. దీన్ని పట్టుకున్న వాళ్ళంతా అదృష్టవంతులు. సరే, ఏమన్నా చెప్పారా? కొత్త పాస్టర్ విజయవాడ వస్తున్నారు, ఆ పాస్టర్ చెప్పిన మాటలు ఏమి వెనకాల మీరు చెప్పొద్దు, బాగోదు అని ఏమైనా చెప్పారా ఏంటంటే? ఎవరు మాట్లాడలేదు అసలు. కుడి చేతులు ఏముందండి? దీర్ఘాయువు. ఎడమ చేతులు ఏముందండి? ధనం ఘనతలు. దీన్ని అవలంబిస్తే గొప్ప ధన్యత. అసలు దీన్ని పట్టుకుంటే గొప్ప ధన్యత. ఏమంటే చెప్పాలంటే వేసే దగ్గరికి పరుగు వచ్చారండి. ఓ తల్లి వచ్చి ఎందుకు వచ్చిందా ఇన్స్పిరేషన్ నాకు తెలియదు. ఒక్కోసారి కొంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చేస్తారు, ఊగిపోయి వచ్చి మాట్లాడేస్తుంటారు. అలా ఈ ఊగిపోయి వచ్చి వేసేది మాట్లాడుతూ, ఏసయ్యా నేను గర్భంలో 9 మాసాలు మోసి కన్నిన తల్లి, అబ్బా ఎంత ధన్యురాలయ్యామి, నీకు పాలించి పెంచిన తల్లి, అబ్బా ఎంత ధన్యురాలయ్యా అని ప్రేజ్ చేస్తున్నాయి. అంటే ఏసయ్య తల్లిని గురించి ప్రేజ్ చేస్తే, అమ్మ నువ్వు ఎంత మంచిదానమ్మ, మా అమ్మను పొగుడుతున్నావు అంటాడేమో, ఆమెకి ఇంకా కొన్ని ధన్యతలు ఇచ్చి పంపిస్తాడేమో ఆమె ఎక్స్పెక్ట్ చేసింది.
ఇప్పుడు ఆమెతో వేసేమన్నారు చెప్పనా, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఈ దేవుడి వాక్యం చదివి దాని ప్రకారం చేయవారు మరీ ధన్యులు అన్నాడు. చూడండి ఎవరు ధన్యులు? యేసు తల్లి అయిన మరియ ధన్యురాలయ్యా అంటే ఆ మాట, నీకు గర్భంలో 9 మాసాలు పోసి పెంచిన తల్లి ధన్యురాలయ్య, నీకు పాలించి పెంచిన తల్లి ధన్యురాలయ్య. వాస్తవం అని ఆమెకున్న ధన్యత ఎవరికుందండి? యేసుతో సమానంగా ఆమెను పూజిస్తున్నారు చాలా మంది. ఇంకో మాటలో ఆశయం యేసుతో సమానంగా ఆమెను పూజిస్తే ఆరాధిస్తున్నారు. అయితే ఆమెకి ఎంత ధన్యురాలండి, ఎంత ధన్యురాలు. స్త్రీలు కలిగిన వాళ్ళందరూ, స్త్రీలందరిలో ఆమె ధన్యురాలు. అయితే నేను చెప్తున్నా, యేసయ్య మాట నా మాట కాదు, ఈ వాక్యాన్ని చదివి దాని ప్రకారం చేయవారు మరీ ధన్యులు అనండి. ఎవరు మరీ ధన్యులు? వాక్యాన్ని చదివి దీని ప్రకారం చేసేవారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో దేవుని వాక్యం చదివి దాని ప్రకారం చేస్తే ఎవరికంటే ధన్యులు మనం అనదే ఏమవుదాం? యేసు తల్లి అయిన మరియ కంటే ధన్యులు. ఎక్కడున్నారంటే యేసు తల్లి కంటే ధన్యులు? ఇండియాలో ఉన్నారా? పాకిస్తాన్లో ఉన్నారా? ఎస్, ఆ మాట చాలా ఇష్టం నాకు. మా సంఘస్థులు అంతా ఏమన్నారు ఎప్పుడు ఇట్లా అంటారు, ఇక్కడే ఉన్నారంటారు మా వాళ్ళంతా. ఎక్కడున్నారండి అదృష్టవంతులు? యేసు తల్లి కంటే ధన్యులు ఎవరున్నారంటే ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు అని చెప్తారు. ఒకసారి ఆ మాట అనుకోండి మీరు. ఎందుకంటే దేవుడి దగ్గర నుండి మనం గ్రేట్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయాలండి, అటెంప్ట్ చేయాలండి. మనం దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో మాత్రం మనం రిజర్వ్డ్గా ఆడియన్స్గా కూర్చోకూడదు, పార్టిసిపేట్ చేయాలండి దేవుడి సన్నిధిలో. ఎప్పుడు మనమందరం కలిసి ఈ దేవుడి సన్నిధిలో ఆరాధిస్తూ దేవుడి సన్నిధిలో ఆనందించాలి. సరే, నేను కొన్ని మాట్లాడుకుంటే మిమ్మల్ని అడుగుతాను, రెస్పాన్స్ మీ దగ్గర నుండి నాకు కావాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ దేవుడి సన్నిధిలో రెస్పాన్స్. దేవుడి వాక్యం కుడి చేతిలో ఏముందండి? కాస్త క్యాకేజ్ చెప్పండి. దీర్ఘాయువు. దీర్ఘాయువు దేవుడి కుడి చేతిలో, వాక్యం కుడి చేతిలో, దీర్ఘాయువు ఎడ చేతిలో ధనం ఘనతలు. చెప్పండి, ధనం ఘనతలు. దీన్ని పట్టుకున్న వాళ్ళంతా ధన్యులు. ఎంత ధన్యులండి? యేసు తల్లిగా అయిన మరియ కంటే ఓ ధన్యులు ధన్యులు ధన్యులు. ఇంకో మాట చెప్పనా, ఇలా చెప్పుకుంటే వెళ్ళాలంటే ఇవ్వబడిన సమయం కూడా దాకా వెళ్ళిపోతుంది. నాకేమో భయంగా ఉంది. సరే, ఏదేమైనా ఒక నిమిషం 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. నాకు ఇవ్వబడిన బోనస్ పీరియడ్ కూడా దాటిపోయిందేమో నాకు అనిపిస్తుంది కనుక 1 నిమిషంలో నేను క్లోజ్ చేస్తాను. సాంప్రదాయం 3వ అధ్యాయంలో అక్కడ మనం పరిశీలిస్తే ఆ 3వ అధ్యాయంలో మొదటి వచ్చంలో ప్రపంచం ఎదురు చూస్తున్న ఒక మాట అక్కడ ఉంది. అదేంటంటే దీర్ఘాయువు కావాలా అంటే ఎక్కువ కాలం బ్రతకాలా, ఎవరికంటే ఎక్కువ కాలం బ్రతికే జీవితం రోగాలతో రూపంతో సమస్యలతో వద్దు బాగోలే. చాలా మంది అసలు తొందర చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అన్నది ఒక ఆలోచన దగ్గరికి. ఏమా అదే ప్రార్థన, నాకు ఆ ప్రార్థన రావాలన్నా నేను కాదండి, ఈ బాధలు ఈ టెన్షన్ భరించకండి చచ్చిపోవడం లేదు. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతానని చెప్పారు కదా మీరు, అందుకే ఆత్మహత్య చేసుకోవట్లేదు మీరు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని నేను. ఈ బాధలు ఈ టెన్షన్స్ భరించలేదండి, నేను తొందరగా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవాలి, ప్రార్థన చేయండి పాస్టర్ ప్లీజ్ అండి అని ఏడుస్తున్నాను. నీ రోజులు బాగుంటే ఎక్కువగా బ్రతకాలని నువ్వు పాడతావు కదా అన్నాను. నీకు తీయటి అనుభూతులు ఉంటే నీ రోజులన్నీ మొదటి క్షణాలను చూస్తే ఎక్కువ కాలం బ్రతకాలని నువ్వు కోరుకుంటావు కదా అన్నాను నేను. ఆమె ఎస్ పాస్టర్ గారు ఉంది, అయితే నీకు అలాంటి మంచి రోజులు దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను, నువ్వు రోజు వాక్యం చదువు అన్నాను నేను. ప్రజలా వాక్యం చదివితే వచ్చేస్తుందా అందానే. ఇదే తీసి చూపించానండి. సాంప్రదాయం 3వ అధ్యాయం మొదటి వచ్చి నేను తీసి చూపించాను. ఆ మొదటి 2 అధ్యాయాల్లో ఆ మాట ఇవ్వడం ఎక్కువ కాలం బ్రతికే అదృష్టం. బ్రతికినన్నాడు రోగాత్మ సమస్యలతో కాదు, బ్రతికినన్నాడు సుఖజీవంతో పాటు గడుచు సంవత్సరాలు, ఎక్కువ కాలం సుఖంగా బ్రతికే సంవత్సరాలు. ఇక 3వది మనశ్శాంతి. ఈరోజు ప్రపంచానికి అన్ని ఉన్నాయి కానీ ఒక్కటే లేదు. ఏది లేదు? మనశ్శాంతి లేదు. ఈరోజు ఈ 3 ఒక్క ప్యాకేజ్లు ఇచ్చేస్తారు దేవుడు. ఏం చేస్తే చెప్పనా, రోజు ఈ బైబిల్ గ్రంథం చదివి ఈ బైబిల్ గ్రంథం గురించి విని జాగ్రత్త గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం హృదయపూర్వకంగా మీరు గైకుంటే ఈ 3 ఒక్క దెబ్బలు ఇచ్చేస్తారండి దేవుడు మీకు. ఎంత అద్భుతంగా ఉందండి. ఒకసారి ఆ మాట చదువుతారా? సాంప్రదాయం 3వ అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడు నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైపోను, అవి దీర్ఘాయువు సుఖజీవంతో గడిచే సంవత్సరములు శాంతిని నీకు కలగజేయను. అదేనండి మీ బైబిల్ ఉంది కనుక. దీర్ఘాయువు కావాలన్నా, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా రోజు ఈ బైబిల్ గ్రంథం చదవండి, వినండి, అవి గుర్తుపెట్టుకోండి, వాటి ప్రకారం మనస్ఫూర్తిగా గైకోండి. మీకు ఈ 3 ప్యాకేజ్ వచ్చేస్తుంది. అదే సాంప్రదాయం మొదటి అధ్యాయం 33వ వచనంలో అక్కడ మాట రాయబడి ఉంది, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునున్న భయం లేక నెమ్మదిగా ఉండను. ఏ కీడు వస్తుందని భయం లేకుండా, ఎప్పుడు టెన్షన్ జీవితానికి ఏమో ఇప్పుడు టెన్షన్. అయితే నా దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి రాత్రి నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు. ఎందుకు నిద్ర పట్టట్లా? ఏంటోనండి పాస్టర్ గారు రాత్రి నిద్ర పట్టట్లేదు, టెన్షన్ అండి. ఒకవేళ పనుకుని అలా నిద్రపోతున్నా మళ్ళీ తులిపడి లేచిపోతానండి. ఎందుకు ఏమవుతుంది?
దెయ్యం వచ్చేసి మీద పడిపోయి నన్ను టీకేస్తుందండి. తల దిండి కింద పెట్టుకున్నానండి. ఏంటది? బైబిల్. చాలా మంది బ్యాడ్ హ్యాబిట్ ఇది. తల దిండి కింద బైబిల్ పెట్టుకుంటే దెయ్యం రావా? ఎవరు చెప్పింది? తల దిండి కింద కాదు ఉండాల్సిన ఆ బైబిల్, గుండెల్లో ఉండాలి ఆ బైబిల్. దెయ్యం రమ్మని చెప్పండి, ఛాలెంజ్ చేయమనండి. నీకు దమ్ముందా నా దగ్గరకు వచ్చే దమ్మనండి. బైబిల్ గ్రంథం ఎవరి హృదయాలు అయితే ఉందో వారు రమ్మన్నా సరే సైతం రావడానికి ఛాన్సెసే లేవండి. కనుక బైబిల్ ఉండాల్సింది మన హృదయంలో. ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉందో, ఎవరైతే దేవుని వాక్యాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తారో, నా కోసం రాయబడింది బైబిల్ గ్రంథం అని, వాళ్ళ సేఫ్గా ఉంటారండి. ఏ కీడు వస్తుందో, ఏ దైవం వస్తుందో, ఏ దొంగ వస్తాడో, ఏ కీడు అని భయమే లేకుండా హ్యాపీగా నెమ్మదిగా బ్రతుకుతారు. ఇట్లాంటి ఆశీర్వాదాలు ఎన్ని చెప్పమంటారండి? ఎన్ని చెప్పమంటారు? ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు కోకొల్లలు. 30,000 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథాలు. 30,000 వాగ్దానాలు. ఒక ఆయన అంటాడు, కీర్తన అదే క్షమించాలి, అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడతాడు, ఎన్ని వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నా ఆ వాగ్దానాలన్నీ క్రీస్తుని అవునన్నట్లుగా ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నా యేసయ్య పేరు అక్కడ పెట్టామనుకుంటా అన్ని అవును ఆమె అన్నట్టు అంతే. కనుక దేవుని వాగ్దానాలని మీరు సొంతం అవ్వాలంటే అవి మీకోసం రాసి పెట్టిన వాగ్దానాలను మీరు నమ్మండి. మీకోసం రాసి పెట్టిన వాగ్దానాలను నమ్మండి. కనుక ఈ మాటలు ఇలా చెప్పుకుంటూ నేను మరి వెళితే సమయం సరిపోదు కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. బైబిల్ గ్రంథం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ బైబిల్ గ్రంథం మన చేతుల్లో రావడానికి ఎన్ని తిప్పలు, ఎంతమంది పడ్డారు, ఎంతమంది ప్రాణాలు ఆహుతి చేశారు, అసలు ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది రాశారు, ఈ మొత్తం ఈ స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు విన్నారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు విన్న ఈ సంగతిని ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని గురించి తక్కువగా మాట్లాడితే నోరు మూయించండి. ఈ బైబిల్ గ్రంథం మిగతా గ్రంథాలు లాంటిది కాదు. ఇట్స్ ఎ హోలీ బైబిల్. అది పరిశుద్ధమైన గ్రంథం. అసలు ఈ గ్రంథం యొక్క జీనియాలజీ చెప్పడం వాళ్ళకి ఎలా వచ్చింది, ఈ బైబిల్ గ్రంథం రావడానికి ఎలా 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 మొత్తం చెప్పండి. కనుక ఈ విషయాలు మీకు అందరికి తెలియపరచాలని దేవుడు నా నోట ఉంచిన, నా మనసులో ఉంచిన ఆ మాటలు మీ మనసులో నేను పెట్టాను. మరి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సోదరులు డేవిడ్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. అలాగే నేను ఈ అమెరికా రావడానికి ఎంతగానో నా కోసం మరి ప్రయాసపడి నా కొరకు ఈ ప్రోగ్రామింగ్ అంతా చేస్తూ నాకు సహకరించిన మరి మన మధ్య ఉన్న సోదరి రెబ్కా సిస్టర్ గారికి, అలాగే బ్రదర్ జాన్సన్ గారికి, మరి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మన మధ్య ఉన్న సోదరులు కృష్ణరాజు గారికి, సోదరి బ్యూలా సిస్టర్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్కులు మీరంతా ప్రశాంతంగా కూర్చొని ఈ మాటలు ఎంత ఇంట్రెస్ట్గా విన్నారే, మీ అందరికీ నా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యాల గురించి క్షుణ్ణంగా విన్నారు. ఇవన్నీ మీకు కావాలా? మరొకసారి మిమ్మల్ని అడుగుతాను, ప్లీజ్ నాకు రెస్పాన్స్ ఇస్తారా? కుడి చేతిలో ఏముందో వాక్యం? కుడి చేతిలో. ఎడం చేతిలో ఏముందో? దీన్ని పట్టుకుంటే ఏముందో? ఒకసారి మనం క్రియాత్మకంగా చూద్దాం. చెప్పేసి బైబిల్లో పట్టుకోండి, కుడి చేతిలో పట్టుకోండి. ఓకే, ఏముందో చెప్పండి. ఇప్పుడు ఎడం చేతిలో పట్టుకోండి. ఏముంది? కొద్ది గట్టి చెప్తానా? దీన్ని పట్టుకుంటే ఏముంది? ఎంత దానిలో? యేసయ్య తల్లి అయిన మరియ కంటే ఈ రోజు నాతో ఏకీభవించి ఈ మాటలు నాతో రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరూ అలాంటి ధన్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా దయచేసి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరి వీటిల్లో ఈ మాటలు ఫలింపచేయదు గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తర్వాత చదవబడి లేఖనం మన అందరి జీవితాలు నెరవేరాలి. ఎంతో శ్రేష్టమైన దేవుని మాటలు విన్నాం. ఈ దేవుని వాక్యంలో ఉన్న విశిష్టతను మనం తెలుసుకున్నాం. కేవలం తెలుసుకుని వదిలేక వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలను మనం పొందుటకు ప్రభు మనకు సహాయం చేయడానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ వెంకటేశ్వర, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. సమయం ఇది, స్థలం ఇది. ఆసక్తితో కూడి వచ్చిన భక్తులందరూ మీ వారే ఉన్నారు. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థన కూటమిలో ఇంకొక మీరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో ఎంతగానో మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందులో మీకు స్తోత్రం. సందేశం ద్వారా మీ ప్రియ ప్రజలతో మీరు మాట్లాడారు. ఈ వాక్యం మా దగ్గరికి రావడానికి ప్రభువా ఏ విధంగా ఈ వాక్యం మా దగ్గరికి వచ్చిందో సవివరంగా ఈ వాక్యాన్ని గురించి మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేశారు. అందులో మీకు స్తోత్రం. ప్రభా విన్న ప్రతి ఒక్కరూ అనేక మందికి ఈ విషయాలు తెలియపరుస్తూ అనేక మందిని ప్రభా నీ మీద అభిమానం తెచ్చుకునేటట్టుగా ఉంచుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఎవరు చదువుతారో
వారికి మీరు ఇచ్చే ధన్యత లేదో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆ ధన్యతలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో సమృద్ధిగా పొందినట్లు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ తరలి వచ్చి ప్రార్థిస్తున్న వారిలో ప్రతి ఒక్కరూ ఈ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ క్షుణ్ణంగా పొందినట్లు మీరు కృప దయచేయండి ప్రభా. ఇక్కడ తరలి వచ్చి ప్రార్థిస్తున్న వారు ఏదైనా రోగంతో బాధపడుతుంటే వారి వ్యాధులు గొప్ప స్వస్థత ఇవ్వండి, సమస్యలను వారికి గొప్ప విడుదల ఇవ్వండి. ఈ స్థలంలో తరలి వచ్చి ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. మేలుతో తృప్తిపరచండి. మంచి సమయంలో నాకు ఇచ్చిన మంచి ఫెలోషిప్ను బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్.